మంగళాచరణం తోటి మనం తరగతి మొదలు పెట్టుకున్నాం. సరళ సంస్కృత తరగతి. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, స్మరామి సంస్కృతం సమ్యక్, వందే నమామి సంస్కృత మాతరం, నమామి సంస్కృత మాతరం. గురువులకు తరగతి ప్రారంభించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అందరికీ మ్యూటాల్ చేస్తున్నాను. కోహోస్టులు మట్టుకు ఓపెన్ చేసుకోవచ్చు. నేను పేరు చెప్పినప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ మాట్లాడిన వెంటనే మూసుకోండి. కోహోస్టులు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. 5-6 కోహోస్టులు ఉన్నారు, చూసుకోండి ఎవరెవరు. సరళ సంస్కృత అధ్యయనము, సులభంగా సంస్కృతం మాట్లాడదాం. 4వ తరగతి, 4వ అంశము, 4వ అంకము. ఓం హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. ముందు చూచిన శబ్దాలు ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేస్తాను. కిం అంటే ఏమిటి, నా అంటే లేదు కాదు, నహి అంటే నాట్ ఎట్ ఆల్ లేనే లేదు కానే కాదు, కహ ఎవడు ఏమి, కా ఎవతే ఎందుకు, సహా అతడు దానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్పడానికి ఏషః ఇతడు, సా ఆమె, ఏషా ఈమె, తత్ అది, ఏతత్ ఇది అంటూ నేర్చుకున్నాం. ఇంకా ఇంకొన్ని కొత్త పదాలను కూడా నేర్చుకున్నాం. కదా ఎప్పుడు, యదా ఎప్పుడైతే, తదా అప్పుడు, కదా యదా తదా, యదా కదా ఎప్పుడైనా, సర్వదా ఎల్లప్పుడూ, ఇదానీం ఇప్పుడు రైట్ నౌ, అద్య టుడే ఈనాడు, అపి కూడా, నైవ నైవ బొత్తిగా లేదు అని చెప్పడానికి అంటారు. ఓకే, ఇంతవరకు చూసాము. పోయినసారి అభ్యాసం 1 అండ్ అభ్యాసం 2 రెండు ఇచ్చాము. మొదటి 2 అభ్యాసాలకు శారద గారు మనకు గ్రూప్లోనేమో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్లు పెట్టారు. మీరందరూ మీ ఆన్సర్లను ఆమెకి పంపించి ఉంటారనుకుంటాను. పంపించిన వాళ్ళు కూడా పంపించండి. ఈ అభ్యాసములు ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ చేయడం అత్యంత ఆవశ్యకము. భాష నేర్చుకునేదానికి 1 ఎక్సర్సైజెస్ చేయడం, 2 అవి మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. మాట్లాడడం కూడా చూసి కూడా మాట్లాడచ్చు, తప్పు లేదు. మాట్లాడడం కూడా అలవాటు అవుతుంది. ఈసారి కూడా అభ్యాసంలో ఏమైనా 3-4 అభ్యాసాలు ఇస్తాము. వాటిని కూడా మీరు ఆన్సర్ చేసి ఆమెకే పంపండి. గ్రూప్లో పోస్ట్ చేయవద్దు. మీ పాత ఆన్సర్లను ఆమె గారు పెట్టినటువంటి ఆన్సర్లతో సరిచూచుకోండి. నాకు కూడా పంపించవచ్చు, కావాలంటే శారదకైనా పంపించవచ్చు, నాకైనా కూడా పంపించవచ్చు. ఈనాడు కొత్త విషయాలను నేర్పిస్తున్నాను. చెప్పాను కదా, సంస్కృతంలో శబ్దములు, ధాతువులు. శబ్దములు అంటే పదములు, అంటే ధాతువులు లేక క్రియలు కాని వాటిని శబ్దములు అంటారు. ఇవి శబ్దమంజరి అనేటటువంటి ఒక కంపైలేషన్లో ఉంటాయి. ధాతువులు అంటే క్రియాపదాలు, వాటికి ధాతు పాఠం అని ఒక పుస్తకం ఉన్నది. అవి మీతో కొంచెం రోజులు ఇంత షేర్ చేస్తాను. ఇప్పుడు వాటిలోకి వెళ్ళవద్దు.
ఇప్పుడు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము, ప్రథమ పురుషలో చూసాం. ఉత్తమ మధ్యమ పురుషులకు, మధ్యమ పురుషకు, ఉత్తమ పురుషకు లింగభేదం ఉండదు. నేను, నీవు అనేటప్పుడు లింగభేదం ఉండదు. అతడు, ఆమె, తత్ అనేటటువంటి మూడు, అతడు అనే ఒక పుంలింగము, ఆమె లేక స్త్రీలింగము, అది అనే నపుంసకలింగము ఉంటాయి. వీటికి 3 రకాల వచనాలు చూస్తాం. వచనం అంటే ఏమిటి? నంబర్. ఇంగ్లీష్లో సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ అంటాం కదా. ఏకవచనము, ద్వివచనము. కానీ సంస్కృత భాష యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏకవచనము, 2 ఉంటే ద్వివచనము, 3 ఉంటే 2 కంటే ఎక్కువ ఉంటే బహువచనము. ఏకవచనము ఒక్కటే ఉన్నప్పుడు, ఒక్క విషయాన్నే చెప్తున్నప్పుడు ఏకవచన ప్రయోగంగాను, అవే 2గా చెప్తున్నప్పుడు ద్వివచనంగాను, అవే అనేకంగా చెప్పినప్పుడు బహువచనంగాను చెప్తారు. ఉత్తమ పురుష అనేటటువంటి ఏకవచనాన్ని చూడండి. అహం మనకు తెలుసు. ఉత్తమ పురుష నేను అనేది. ఈ నేను అనేదే మేమిద్దరం అని చెప్పాలంటే ఆవాం. ఈ మకార పొల్లే కరెక్ట్. ఎప్పుడైతే ఆ మకార పొల్లు 0 అవుతుందనడానికి సూత్రాలు ఉన్నాయి. అదర్వైజ్ సంస్కృతంలో మకారం ఎప్పుడు పొల్లుగానే రాయాలి, పూర్ణానుస్వరంగా రాయకూడదు. విడిగా రాసినప్పుడు సంధి చేసినప్పుడు అక్కడ 0 వస్తుంది అని సంధి చెప్తే 0 వస్తుంది. సో అహం ఆవాం, అహం ఆవాం. ఆవాం అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరము ద్వివచనం, వయం అంటే బహువచనం. అహం ఆవాం వయం. వయం అంటే మనము లేక మేము, మోర్ దెన్ 2 నెంబర్. ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే వయం. మనము అంటాం కదా, మేము అంటాం కదా, అలాంటి వాటికి వయం అంటాం. అహం ఆవాం వయం. సంస్కృతంలో ఏకవచన బహువచనాలే కాకుండా ద్వివచనం అనే ఒక ప్రత్యేకత కలదు. సరే, మధ్యమ పురుషులో ఎలా ఉంటాయండి? త్వం అంటే నీవు అని మనం నేర్చుకున్నాం. త్వం నీవు లేక మీరు. త్వం యువాం మీరిద్దరు. యువాం ప్రొనౌన్సియేషన్ యువం కాదు, యువాం. ఆవాం దీర్ఘాలు ఉంటాయి. వయం అంటే దీర్ఘం లేదు. మళ్ళీ యూయం అంటే మీరందరూ. ఉత్తమ పురుష అహం నేను, ఆవాం ఇదిద్దరు, వయం సరి అహం నేను, ఆవాం మేమిద్దరం, వయం మేము లేక మనము. త్వం అంటే నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరందరూ, సహ లేక సహ అంటే అతడు. దానికి ఇద్దరు ఉన్నారనుకోండి, వారిద్దరు అని చెప్పడానికి తౌ అంటారు. వారందరూ అని చెప్పాలంటే తే అంటారు. సహ తౌ తే. అదే స్త్రీలింగంలో ఉంటే సా ఆమె, తే వారిద్దరు, తాహ్ అంటే వారందరూ స్త్రీలు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ తే ఉంది, ఇక్కడ తే ఉంది అంటే ఆ పదాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి అది స్త్రీలింగం తాలూకా ద్వివచనమా లేక పుంలింగం తాలూకా బహువచనమా అనేది తెలుస్తుంది మనకి. అందుకని గాభరా లేదు. సా తే తాహ్. తత్ అంటే అది నపుంసకలింగము, దానికి కూడా తే అని అంటాం. అవి ప్లూరల్గా ఉంటే ఏమంటాము? ప్లూరల్గా ఉంటే తాని అంటాం. తే తహ తత్ తే తాని, తత్ తే తాని. మరొకసారి చెప్తున్నాను చూడండి. సంస్కృతంలో ఏకవచనము, ద్వివచనము అంటే 2, బహువచనము అంటే 2 కంటే ఎక్కువ, ఎంతైనా సరే బహువచనం. ఉత్తమ పురుషలో అంటే ఫస్ట్ పర్సన్లో ఐ అంటే నేను, అహం, వి 2 మేమిద్దరం, ఆవాం వి ఆల్. వి అంటే మేమిద్దరం కన్నా ఎక్కువ మంది అనమాట. అప్పుడేమంటాము? మేము లేక మనము, వయం అంటాం.
అహం, ఆవాం, వయం మేమందరం. మధ్యమ పురుష త్వం నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరందరూ. ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ మీరందరూ. ఇప్పుడు మీరందరూ నాకేమిటవుతారు? యూయం, ఎందుకంటే మీరందరూ. నేను రవిప్రకాష్ ఇద్దరే ఉన్నాం అనుకోండి, రవిప్రకాష్ గారు, నాగరత్నం గారు, నేను ఉన్నాం అనుకోండి, నేను యువాం అంటారు, ఇద్దరే ఉంటాను. సహా సహ్, సహ్ అంటే ఏకవచనము, ప్రథమ పురుష పుంలింగము. ఏకవచనము, ప్రథమ పురుష పుంలింగము మనకు తెలుసు. తౌ అంటే అతడు అన్నాం కదా, సహా వారిద్దరు. తే అంటే వారందరూ. సా స్త్రీలింగం, సాహ చెప్పకూడదు, సా. తే అంటే ఆ స్త్రీలిద్దరూ. తాహ్ వారందరూ స్త్రీలింగ శబ్దం. తత్ నపుంసకలింగ శబ్దము, దానికి తే వస్తుంది తత్కి. తరువాత ద్వివచనంలో తాని, ఇంటి దగ్గరగా ఉన్న వాటినైతే ఏ తాని, తాని 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 ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. అంటే వాటన్నిటినీ తాని తాని, యాని అంటే ఏ పాపాలు ఉన్నాయో తాని తాని వాటన్నిటినీ అని చెప్పుకుంటున్నాం కదా. అంచేత తాని అంటే బహువచనము, ప్రథమ పురుష నపుంసకలింగం. ఇప్పుడు శారదమ్మ గారు, మీరు ఒక్కొక్కటినేమో నేను అడుగుతాను, మీరు చెప్పండి. అలాగే. ఉత్తమ పురుష ఏకవచనం, అహం, ఉత్తమ పురుష ద్వివచనం, ఆవాం, ఉత్తమ పురుష బహువచనం. వయం, రవిప్రకాష్ గారు, మధ్యమ పురుష ఏకవచనం, త్వం, మధ్యమ పురుష ద్వివచనం, యువాం, మధ్యమ పురుష బహువచనం. యూయం, నాగరత్నం గారు, ప్రథమ పురుష పుంలింగం ఏకవచనం, సహ, ద్వివచనం. తౌ, ప్రథమ పురుష పుంలింగం బహువచనం. తే, సరే. కమల గారు, ప్రథమ పురుష స్త్రీలింగం ఏకవచనం, తా, ప్రథమ పురుష స్త్రీలింగం ద్వివచనం. తే ఆ స్త్రీలిద్దరు. ఈతే ఆతే ఓలాగే ఉంటాయి. ప్రథమ పురుషలో పుంలింగంలో బహువచనము, స్త్రీలింగంలో ద్వివచనము, రెండు తే అయితే ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే ఆ వాక్యాన్ని చూస్తే తెలిసిపోతుంది మీకు. సా అంటే అది ద్వివచనం తెలుస్తుంది, స అని ఉంటే అది బహువచనం పుంలింగం అని తెలిసిపోతుంది. నౌ ప్రథమ పురుష స్త్రీలింగము బహువచనము. సరే. జ్యోతి పద్మజమ్మ గారు, ప్రథమ పురుష నపుంసకలింగము, తత్, ప్రథమ పురుష నపుంసకలింగము ద్వివచనము, తే, ప్రథమ పురుష నపుంసకలింగము బహువచనము, తాని. బ్యూటిఫుల్. సో మీరందరూ చేయండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్, మీకు తెలియాలి. ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ నేననే శబ్దం ఉంది కదా. అహం, ఆవాం, వయం. అహం నేను, ఆవాం మేమిద్దరము, వయం మనము లేక మేము. మధ్యమ పురుష అంటే ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి. త్వం నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరందరూ. ప్రథమ పురుష పుంలింగము ఏకవచనము సహ, ద్వివచనము తౌ, బహువచనము తే సహ అతడు, వారిద్దరు వారందరూ. ప్రథమ పురుష స్త్రీలింగము సా అంటే ఆమె ఒక్కతే ఉన్నది. తే అంటే వారిద్దరు, ఆ అమ్మాయిలిద్దరు, ఆ స్త్రీలిద్దరు. తాహ్ అంటే వారందరూ స్త్రీలు. నపుంసకలింగం బల్ల, తత్ బల్లలు అంటే తాని, రెండు బల్లలు అంటే తే. తత్ అంటే ఒకటి, తే అంటే రెండు, తాని అంటే రెండు కంటే ఎక్కువ.
నెక్స్ట్ పాఠానికి వెళ్దాం. వీటిని ఉపయోగిస్తాం ఇప్పుడు. ఉత్తమ పురుష, ఇవి శబ్దాలు కదా. ఈ మనం చెప్పుకునే వాక్యాలలో అహము, ఆవాము, వయము, యూయం, యువాము ఇవన్నీ కూడా శబ్దములు అంటారు. ధాతువు ఏమిటి? అస్ అనే ధాతువు. అస్ అంటే ఉండుట అని అర్థం. అస్ ధాతువునకు రూపములు ఇక్కడ చెప్తున్నాం. అహం అస్మి. ఆ అస్ అనే ధాతువే ప్రథమ పురుష, ఉత్తమ పురుషలో ఏకవచనంలో అహం అస్మి, నేను ఉన్నాను. ఏకవచనం, లింగభేదం ఉండదు. ఎందుకు? ఉత్తమ పురుషకు మధ్యమ పురుషకు లింగములు ఉంటావు. ఆవాం స్వహ, మళ్ళీ అస్ నుంచి వచ్చిందే ఆ స్వహ కూడా. ఆవాం స్వహ, మేమిద్దరము ఉన్నాము. అహమస్మి, నేను ఉన్నాను. ఆవాం స్వహ, మేమిద్దరము ఉన్నాము. తర్వాత ద్వివచనం అది. తర్వాత వయం స్మహ, ఇందాకలు ఏమన్నాము? స్వహ అన్నాము, ఇప్పుడు స్మహ అంటున్నాం. వయం స్మహ, మేము లేక మనము ఉన్నాము. బహువచనం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇవన్నీ ఉత్తమ పురుషకు సంబంధించినటువంటి వాక్యములు. శబ్దములంటే అహం, ఆవాం, వయం, స్వహ, ఏకాద్వి, బహు అనేవి శబ్దములని, అస్మి, స్వహ, స్మహ అనే ధాతు రూపాలని. ఇక్కడ ధాతువు ఏమిటి? ధాతువు అంటే రూట్ మాట. సంస్కృతంలో 2000 పైచిలుకు ధాతువులు ఉన్నాయి. అందులో మనం 200 ధాతువులు నేర్చుకుంటే మనకు సరిపోతుంది మాట్లాడడానికి. అన్నీ మనము కవిత్వం రాయము కదా. చేత మొదటి దీంట్లో అస్ అనే ధాతువు తీసుకుంటాం. అస్ అంటే ఉండు, బిఈబి అంటాం కదా ఇంగ్లీష్లో, బి అనమాట. అహం అస్మి, నేను ఉన్నాను. ఐయామ్ ఏకవచనం. ఆవాం స్వహ, మేమిద్దరము ఉన్నాము. వి టూ ఆర్, ఇద్దరు అన్నమాట. వయం స్మహ, మేము లేక మనము ఉన్నాము. వి ఆర్. అర్థమైందా? అహమస్మి, నేను ఉన్నాను, ఏకవచనం. ఆవాం స్వహ, మేమిద్దరం ఉన్నాము. ద్వివచనం వయం స్మహ, మేము లేక మనమున్నాము. ఇప్పుడు నాగరత్నం గారు ఫస్ట్ పర్సన్ చెప్పండి. అస్ ధాతువుకి అహం అస్మి. ద్వివచనం చెప్పండి. ఆవాం స్వహ. ప్రథమ పురుషకు ప్రథమ ఏం చెప్పారు? మొదట ఏకవచనం చెప్పండి అన్నాను. ఏకవచనం చెప్పండి. అహం అస్మి. ద్వివచనం చెప్పండి. ఆవాం స్వహ. స్వహ. బహువచనం చెప్పండి. వయం స్మహ. మేము, మనము ఉన్నాము. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటాను. ఏకవచనం ఉత్తమ పురుష. పురుష ఏమిటి? ఉత్తమ పురుష. దట్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ పర్సన్. ధాతువు ఏమిటి? అస్ ధాతు. దాని తాలూకా రూపములు ఏక, ద్వి, బహు. ఏక సింగులర్ నెంబర్ అవుతే అహమస్మి, నేను ఉన్నాను. ఇద్దరు ఉంటే ఆవాం స్వహ, మేమిద్దరం ఉన్నాము. వయం స్మహ, మేము అందరము, మేము ఉన్నాము, మనమున్నాము. మోర్ దాన్ 2 అందరం అని రాయక్కర్లే. మేము అంటే ఇద్దరం అని రాయకపోతే మోర్ దాన్ 2 అనే అర్థం. ఏకవచనము, ద్వివచనము, బహువచనము. దేనికి ఇది? అహం అనేటటువంటి ఉత్తమ పురుషకు లేక ఫస్ట్ పర్సన్కు అస్ ధాతువుతో ఏకద్వి బహు అనే రూపాలు చెప్పుకున్నాం. ఇలాగే నీవు అనే దానికి ఎలా ఉంటుందో చూద్దాం. మధ్యమ పురుష అంటే నీవు, మీరిద్దరు, మీరందరూ, మీరు. ఓకే, మళ్ళీ అస్ ధాతువే తీసుకుంటాం. త్వం అసి, నీవు ఉన్నావు. ఈ వాక్యం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. త్వం, నీవు, అసి ఉన్నావు. ఇందాకలేమన్నాం? అహం అస్మి అన్నాం. ఇక్కడ త్వం అసి అన్నావు. నీవు ఉన్నావు. ఏకవచనం. అదే ద్వివచనం అవుతే యువాం స్థః, ఒత్తుత్తా ఉండాలి. స్థః, యువాం స్థః, మీరిద్దరు ఉన్నారు. యువాం స్థః. అదే బహువచనం అయితే యువాం స్థ, విసర్గ ఉండదు. యూయం స్థ, మీరు ఉన్నారు. ఇది బహువచనం. ఇందాకలేమిటి? అహమస్మి. ముందు దాంట్లో ఏం చూశారు మీరు? అహమస్మి అన్నారు. ఆవాం స్వహ అన్నారు. వయం స్మహ అన్నారు.
ఇప్పుడు ఏమిటంటున్నాము? త్వం అసి, నీవు ఉన్నావు. యువాం స్తః, మీరిద్దరున్నారు. ద్వివచనం. అదే బహువచనం అవుతే యూయం స్థ, ఇక్కడ విసర్గ ఉండదు, అంతే తేడా. విసర్గ పెడితే ఇద్దరు, విసర్గ లేకపోతే ఇద్దరు కంటే ఎక్కువ అనే అర్థం వస్తుంది. ఇక్కడ అస్ధాతువు అసి, స్థ, స్థ అనే 3 రూపాలను పొందుతుంది. ఇప్పుడు చూడండి కమల గారు, అస్ధాతువు మధ్యమ పురుష ఏకవచనం. త్వం అసి, నీవు ఉన్నావు. ద్వివచనం. యువాం సహ, మీరిద్దరూ ఉన్నారు. అక్కడ 2 విసర్గలు ఉంటాయి. 2 విసర్గలు ఉండవు. విసర్గ అంటేనే రెండు చుక్కలు. విసర్గ 2 ఉంటాయి. విసర్గ అంటేనే 2 చుక్కలు. విసర్గలు రెండు. బహువచనం. యూయం స్థ, మీరు ఉన్నారు. అర్థమైందా? విసర్గ ఉంది. ఏకవచనం త్వం అసి, నీవు ఉన్నావు. ద్వివచనం యువాం స్థః, మీరిద్దరున్నారు. బహువచనం యూయం స్థ, మీరు ఉన్నారు. ఇవి ఏమిటి? మధ్యమ పురుష, సెకండ్ పర్సన్. ఇవి పదములు. అస్ అనేటటువంటి ధాతు. అస్ ఇక్కడ ఏమిటైంది? అసి, స్థః, స్థ. అసి అంటే ఏకవచనం, స్థ అని ఎండ్ అవుతాయి. ద్వివచనం స్థ, స్థ అనే సహ అని ఎండ్ అవుతాయి. ద్వివచనం స్థ అని ఎండ్ అవుతాయి. బహువచనం త్వం యువాం యూయం, త్వం అసి యువాం స్థః, యూయం స్థ. దీర్ఘం లేదు. స్థ, యూయం స్థ. ఓకే. మళ్ళీ ఈసారి ప్రథమ పురుష పుంలింగానికి చెప్పుకుందాం. ఈసారి జ్యోతి పద్మజ మేడం చెప్తారు. ప్రథమ పురుష అస్థాతువు ఏకవచన రూపం ఎట్లా ఉంటుంది? సరే, మీరు రవిప్రకాష్. అతడు ఉన్నాడు. ఏకవచనం అమ్మ, ఏకవచనం. ఓకే. ఏమిటిది? ప్రథమ పురుష అస్ధాతువు ఏకవచనం సహ అస్తి, అతడు ఉన్నాడు. ద్వివచనం అది పుంలింగము, ఎందుకంటే అతడు అంటున్నాం కదా, పుంలింగము. తర్వాత ఇద్దరవుతే తౌ స్తః, వారిద్దరూ ఉన్నారు. ఇది ద్వివచనము, మళ్ళీ ఇది కూడా పుంలింగ రూపమే. తరువాత బహువచనము తే సంతి, అంటే వారు ఉన్నారు. బహువచనము పుంలింగ రూపం. సరే, మ్యూట్ చేయండి మీరు. ఏకవచన రూపము ప్రథమ పురుష అస్థాతువు సహ అస్తి, అతడు ఉన్నాడు, పుంలింగము. ద్వివచనము తౌ స్తః, పుంలింగ రూపము, వారిద్దరు ఉన్నారు, బహువచనము. తే సంతి, వారు ఉన్నారు, పుంలింగ రూపం. ఏకవచనము సహ అస్తి, ద్వివచనము తౌ స్తః, బహువచనము తే సంతి. ఈ అస్ అనే ధాతువే ప్రథమ పురుషలో అస్తి, స్తః, సంతిగా మారుతుంది. అస్థాతు. ఇంకా స్త్రీలింగ శబ్దాలను చూద్దాం. రవిప్రకాష్ గారు మీరు ఓపెన్ చేయండి. ప్రథమ పురుష అస్థాతువు స్త్రీలింగ శబ్దం, ఏకవచనం. సా అస్తి, ఆమె మరి ఆమె ఉన్నారు. ఉన్నాడు అని పడింది, ఆ కాపీ ఎర్రర్ అది. ఆమె ఉన్నది. దిద్దుకోండి. ఈ మిస్టేక్ నేను శారద ఇద్దరం చూసా, మిస్ అయిపోయాం. ఏకవచనము సా అస్తి, ఆమె ఉన్నది. ద్వివచన రూపం తే స్తః, వారిద్దరూ ఉన్నారు. వారిద్దరు ఉన్నారు, ద్వివచనం. తర్వాత ముగ్గురుంటే తాహ సంతి, వారందరూ ఉన్నారు. అందరూ అని చెప్పి ఇంప్లైడ్ది వారు ఉన్నారంటే సరిపోతుంది. బహువచనం. ఇవన్నీ ఏ రూపాలు? స్త్రీలింగ రూపాలు. 3 కూడా. తా అస్తి, ఆమె ఉన్నది. తే స్తః, వారున్నారు. తా సంతి, తే స్తః, వారిద్దరున్నారు. తా సంతి, వారు ఉన్నారు. ఏకవచన రూపము సా అస్తి, ద్వివచన రూపము తే స్తః, బహువచన రూపము తా సంతి. ఎవరికి? ప్రథమ పురుషలో స్త్రీలింగ శబ్దములు అస్థాతువునకు ఇలా ఉంటాయి. ఏకవచనము సా అస్తి, ద్వివచనము తే స్తః, బహువచనము తాః సంతి, వారందరూ ఉన్నారు. ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. ఏమిటి చూసాం మనము?
ఒకటి ఉత్తమ పురుష, ఏకవచనం, ద్వివచనము, బహువచనము, అస్తాతు. మధ్యమ పురుష, ఏకవచనము, బహువచనము, ద్వివచనము. ప్రథమ పురుష, ఏకవచనము, ద్వివచనము, బహువచనము పుల్లింగానికి ఎలా ఉంటాయి, అలాగే ఏక, ద్వి, బహు అనేది ప్రథమ పురుష స్త్రీలింగ శబ్దాలు అస్థాతునకు ఏమిటి? ఇవాళ పాఠం ఇంతే. మరొక్కసారి ఈ స్లైడ్స్ని రివ్యూ చేద్దాం. మీరు ఒక్కొక్కరు మళ్ళీ రివ్యూ చేయండి, చెప్తూ ఉండండి, అవుతుంది. శరదమ్మ. ఉత్తమ పురుష, అస్థాతువు, ఏక, ద్వి, బహువచన రూపాలను వరుసగా చెప్పండి. అహమస్మి, నేను ఉన్నాను. ఉత్తమ పురుష ఏకవచనం. ద్వివచనం, ఉత్తమ పురుష ద్వివచనం. ఆవాం స్వహ, మేమిద్దరం ఉన్నాము. బహువచనం వయం స్మహ, మేము మనము ఉన్నాము. సో అహమస్మి, ఆవాం స్వహ, వయం స్మ. అహమస్మి అంటే ఏకవచనము, నేను ఉన్నాను. ఆవాం స్వహ, మేమిద్దరం ఉన్నాము. వయం స్మహ, మేమందరము, మేము ఉన్నాము, మనము ఉన్నాము. కమల. మధ్యమ పురుష అస్థాతువు, తరువాత మధ్యమ పురుష అస్థాతు ఏకవచన రూపం. త్వం అసి, నీవు ఉన్నావు, ఏకవచనం. మధ్యమ పురుష. ద్వివచనం యువాం సహ, మీరిద్దరూ ఉన్నారు. బహువచనం యూవం యూయం స్థ, మీరు ఉన్నారు. బహువచనం. సో మధ్యమ పురుషులో అస్థాతువునకు సెకండ్ పర్సన్లో ఏకవచనం త్వం అసి, నీవు ఉన్నావు. ద్వివచనం యువాం స్థ, మీరిద్దరున్నారు. బహువచనం యూయం స్థ, మీరున్నారు. పునరావృతంగా ఆలోచించేయండి. ప్రథమ పురుష అస్థాతువు పుంలింగ శబ్దము, ఏకవచన రూపం. ప్రథమ పురుష అస్థాతువు ఏకవచనం. పుల్లింగ అంటే సహ అస్తి, అతడు ఉన్నాడు. అతడు ఉన్నాడు. ద్వివచనం తౌ స్థః, వారిద్దరూ ఉన్నారు. తౌ స్థః, వారిద్దరు ఉన్నారు. బహువచనం తే సంతి, వారున్నారు, వారందరూ ఉన్నారు. పుల్లింగం. ఈ మూడు మూడు పుల్లింగ శబ్దాలే. మూడు పుల్లింగ శబ్దాలు. తౌ స్థ తే సంతి ఏకవచనం, సహ అస్తి, అతడు ఉన్నాడు, పుల్లింగం. ద్వివచనం తౌ స్థః, వారిద్దరున్నారు, పుంలింగం. బహువచనం తే సంతి, వారున్నారు. మా జ్యోతి పద్మజ మేడం, మీరు చూడండి. ప్రథమ పురుష స్త్రీలింగం. అస్థాతువు స్త్రీలింగ శబ్దం, ఏకవచనం. ఏకవచనం సా అస్తి, ఆమె ఉన్నది. ద్వివచనం తే స్థః, వారిద్దరూ ఉన్నారు. బహువచనం తా సంతి, వారు ఉన్నారు. అంతే. వీటితో కొన్ని వాక్యాలు తయారు చేయండి మీరు. మీకు ఆల్రెడీ కుత్తర, అత్ర, పఠసి, తర్వాత పఠధాతువు, వద ధాతువు, లేకపోతేనేమో పిబ ధాతువు. ఈ ధాతువులన్నీ ఒక 8 ఎన్నో మీకు వెర్బ్స్ ఉన్నాయి. ఆ వెర్బులు ఉత్తర, అత్ర, ఎత్ర, తత్ర అనేటటువంటి మాటలు, కిమ్ అనే మాట, నైవ అనే మాట, ఇదానీం అనే మాట, ఇవన్నీ కొన్ని పదాలు మీకు తెలుసు కదా. అద్య అనే మాట, సర్వదా అనే మాటలను ఉపయోగిస్తూ ఈ సా తే తాహ్ అనేటటువంటివి ఏ విధంగా ఉంటాయి, వాటి తాలూకా వెర్బల్ ఎండింగ్స్. సహ తౌతే, సా తే తా స్త్రీలింగము, సహ తౌతే అంటే పుంలింగము. తరువాత త్వం యువాం యూయం అంటే మధ్యమ పురుష, అహం ఆవాం వయం అంటే ఉత్తమ పురుష. వీటితో ఒక్కొక్కళ్ళు ఒక 10 వాక్యాలు రాయండి, రాసి శారదకు పంపించండి. ఏమిటి? 3 పురుషులు చెప్పాలి, 3వ పురుషులోనేమో స్త్రీ పుంలింగం చెప్పాలి. ఒక ఉదాహరణ స్త్రీ నుంచి తీసుకోండి, ఒక ఉదాహరణ పుంలింగం నుంచి తీసుకోండి. ఏకవచనము, ద్వివచనము, బహువచనము, మూడిటికి కూడా వెర్బ్స్ ఏమిటి? బోల్డ్ అన్ని వెర్బ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఆల్రెడీ ఒక 10 వెర్బ్స్ ఉన్నాయి.